గుంటూరు పోస్టర్ ఫ్రీ సిటీగా మారబోతుంది. సాధారణంగా నగరంలో ఎటు చూసినా ప్రకటనల పేరుతో పోస్టర్లే దర్శనమిస్తున్నాయి. అలాంటి పరిస్థితికి ఫుల్ స్టాప్ పెట్టడానికి గుంటూరు నగరపాలక సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రకటనల పేరుతో పోస్టర్లు అంటించే వారిపై యాక్షన్ కు సిద్ధమవుతోంది. అంతేకాదు, ఫ్లైఓవర్ల దగ్గర నుంచి ఫుట్పాత్ల వరకు అన్నింటినీ తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా అద్భుతమైన చిత్రాలతో అందంగా తీర్చిదిద్దుతోంది. క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా రూపురేఖలు మార్చుకుంటున్న గుంటూరు నగరంపై సిటీ 24/7 స్పెషల్ స్టోరీ. గుంటూరు కార్పొరేషన్లో 10 లక్షల జనాభా ఉన్నారు. నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫ్లైఓవర్స్, అండర్ పాస్లు, సెంట్రల్ డివైడర్స్, ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన వాల్స్, ఇలా అనేక చోట్ల ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెయింటింగ్స్ వేయించింది. కేంద్ర నిధులతో 2 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. అయితే అద్భుతమైన చిత్రాలతో అందంగా తీర్చిదిద్దారు. అధికారుల ఆలోచన బాగానే ఉన్నా అద్భుతంగా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నా కొందరి ప్రైవేటు సంస్థల కారణంగా సదుద్దేశం నీరుగారుతోంది. ఒక పక్క నగరాన్ని అందంగా తీర్చిదిద్దడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ వెళ్తుంటే, ప్రచారం పేరుతో ప్రైవేటు సంస్థలు పోస్టర్స్ వేస్తున్నాయి. రాజకీయ పార్టీలు, ప్రైవేటు విద్యా వైద్య సంస్థలు, వాణిజ్య సముదాయాలు, ఇలా ఒకటా రెండా అనేక సంస్థలు తమ ప్రచారం కోసం పోస్టర్స్ ను పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నారు. వీటిని వాల్ పెయింటింగ్స్ వేసిన గోడలపై అంటిస్తున్నారు. దీంతో నగరాన్ని అందంగా తీర్చిదిద్ది ఆహ్లాదంగా మార్చాలన్న కార్పొరేషన్ అధికారుల ప్రయోజనం నెరవేరడం లేదు. ఈ మధ్య కాలంలో వివిధ మతాలకు చెందిన పోస్టర్స్ కూడా పెద్ద ఎత్తున దర్శనమిస్తున్నాయి. ఈ పోస్టర్స్ వేయడంపై అనేక ఫిర్యాదులు కార్పొరేషన్ అధికారులకు అందాయి. దీనిపై కమిషనర్ మయూర్ అశోక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే అనేక సంస్థలతో సమావేశాలు నిర్వహించి ప్రభుత్వానికి సంబంధించిన వాల్స్ పై ఎక్కడా కూడా పోస్టర్స్ వేయొద్దని సూచించారు. సమావేశంలో సరే అని చెప్పి వెళ్లిన కొంతమంది తిరిగి అదే స్థానంలో పోస్టర్స్ అంటిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో కార్పొరేషన్ కమిషనర్ పెయింటింగ్స్ ఉన్న వాల్స్ పై అంటించిన పోస్టర్స్ ను సిబ్బంది చేత తొలగిస్తున్నారు. తిరిగి పోస్టర్స్ అంటించకుండా నిఘా పెట్టేందుకు 12 బృందాలను ఏర్పాటు చేశారు. సిబ్బంది నగరంలో సంచరిస్తూ ఎవరైనా పోస్టర్స్ వేస్తే వారిని గుర్తించి అవగాహన కల్పిస్తారు. తిరిగి తప్పు చేస్తే వెంటనే ఫైన్స్ వేస్తారు. ప్రింటింగ్ సంస్థలకు కూడా ఇప్పటికే పోస్టర్ వేసే అంశంలో అన్ని నిబంధనలు పాటించాలని చెప్పారు. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ మయూర్ అశోక్ హెచ్చరించారు. అందరు గుంటూరు నగర ప్రజలకి నా నమస్కారాలు. గుంటూరు నగరంలో అన్అథరైజ్ ఫ్లెక్సీస్ కానీ పోస్టర్ గురించి సమస్య ఎక్కువగా ఉంది. పీజీఆర్ఎస్లో కానీ తర్వాత డిఫరెంట్ ఫోరమ్స్ ద్వారా ఏపీసీఎంఎంఎస్ యాప్ కానీ పురమిత్ర ద్వారా కూడా ఈ ప్రజల దగ్గర నుంచి మాకు ఇలాంటి గ్రీవెన్సెస్ వచ్చాయి. కాబట్టి జీఎంసీ ఇప్పుడు పోస్టర్ ఫ్రీ సిటీగా ఒక క్యాంపెయిన్ తీసుకురావడం జరిగింది. ఈ క్యాంపెయిన్ భాగంగా మనం ఫస్ట్ ఫేజ్ కింద మనకి సిటీలో ఉన్న వాల్ పోస్టర్స్ అన్నీ కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది. దాని ముందు మనకి అందరితో మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్లో థియేటర్స్ ఓనర్స్ కానీ దాంతోపాటు చర్చెస్, మిగతా కొన్ని టెంపుల్, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్, ప్రింటర్స్ అందరితో కూడా మీటింగ్ పెట్టి అందరికి కూడా ఈ పోస్టర్ ఫ్రీ గురించి కాన్సెప్ట్ గురించి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందరినీ కూడా సహకారం కూడా అడగడం జరిగింది. తర్వాత మన సిటీ వైడ్ 12 టీమ్ ఫామ్ చేసి ఇంపార్టెంట్ రోడ్స్ కానీ ఏదైతే మెయిన్ రోడ్స్ ఉన్నాయో అన్ని చోట్ల కూడా శానిటేషన్ సిబ్బంది దాంతోపాటు టౌన్ ప్లానింగ్ సిబ్బందితో ఉన్న వాల్ పోస్టర్ రిమూవ్ చేయడం జరుగుతుంది. ఆ వాల్ పోస్టర్ రిమూవ్ అయిన తర్వాత అక్కడ మంచిగా ఒకేసారి చేస్తే 1000 రూపాయలు, మళ్ళీ 2 సార్లు కూడా ఆఫెన్స్ చేస్తే 5000 రూపాయల
వాల్ పోస్టర్ కానీ ఎక్కడ కూడా మనకి పబ్లిక్ వాల్ కానీ ప్రైవేట్ వాల్ ఎక్కడ కూడా పైన ఉందని దానికి అందరూ సహకరించాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. పోస్టర్స్ అంటించడంపై అటు ఈ పోస్టర్ ఫ్రీ చేయాలనేది, అంటే ఎక్కడెక్కడ వాల్ పేపర్లు ఇవన్నీ గోడల మీద కట్టకుండా పోస్టర్ ఫ్రీ చేయాలనే దాని మీద కూడా ఒక స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్, ఒక ప్రొసీజర్ ఫాలో అవుతూ ఉన్నారు. ఈవెన్చువల్గా ఏదో ఒక టైంలో కొంచెం ఎట్లా పడితే అట్లా ఫ్లెక్సీలు కట్టి రోడ్లకు అడ్డంగా యాక్సిడెంట్లు అవ్వకుండా నెక్స్ట్ లెవెల్లో ఈ పోస్టర్ ఫ్రీ అయిన తర్వాత ఫ్లెక్సీస్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలనే దాని మీద ఒక ప్లాన్లో ఉన్నారు. గుంటూరు నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ తో పాటు పోస్టర్ ఫ్రీ సిటీగా మార్చాలని మున్సిపల్ కార్పొరేషన్ గట్టిగా నిర్ణయించింది. నగరంలో పెరుగుతున్న ఫ్లైఓవర్లు, అండర్ గ్రౌండ్ పాస్లతో గుంటూరు రూపురేఖలు వేగంగా మారిపోతున్నాయి. ఇలాంటి సమయంలో గుంటూరు కార్పొరేషన్ తీసుకున్న ఈ నిర్ణయం ఏ మేరకు ఫలిస్తుందో వేచి చూడాలి. గుంటూరు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ అధికారులు అయితే నడుం బిగించారు. ఈ నేపథ్యంలోనే వాల్ పోస్టర్స్ ఏవైతే గోడల మీద అంటించినటువంటి వాల్ పోస్టర్ను కూడా ఒక 12 బృందాలుగా ఏర్పాటు చేసి వారు ఎప్పటికప్పుడు నగరంలో కూడా తిరుగుతూ ఉన్నటువంటి వాల్ పోస్టర్లు కావచ్చు, అలాగే ఫ్లెక్సీలు కావచ్చు, వీటన్నిటిని ఎప్పటికప్పుడు తొలగించాలంటూ కూడా కమిషనర్ మయూర్ అశోక్ ఆదేశాలు జారీ చేశారు. కానీ ఒకవైపు నుంచి వాల్ పోస్టర్లు తొలగిస్తున్నప్పటికీ కూడా అనేక మంది ఇప్పటికే మతపరమైనటువంటి వాల్ పోస్టర్స్ కావచ్చు, అలానే రాజకీయాలకు సంబంధించినటువంటి వాల్ పోస్టర్స్ కావచ్చు గోడలకు అంటిస్తున్నటువంటి పరిస్థితి. ఎంతో ఖర్చు పెట్టి ఉన్నటువంటి నగరంలో ఉన్నటువంటి ప్రధాన రహదారుల వద్ద ఉన్నటువంటి గోడలకు ఎంతో రంగులతో కళాకారులతో కూడా అనేక రకాలుగా పెయింటింగ్ వేసినటువంటి పరిస్థితి. అలాంటి వాటి మీద కూడా మతపరమైనటువంటి అలాగే రాజకీయాలకు సంబంధించినటువంటి వాల్ పోస్టర్స్ అంటించడంపై కూడా కమిషనర్ మయూర్ అశోక్ ఆగ్రహం వ్యక్తం చేసి గుంటూరు నగరంలో వాల్ పోస్టర్స్ అందిస్తూ ఉన్నారు. నగర కమిషనర్ మయూర్ అశోక్ ఎంతవరకు పోస్టర్ ఫ్రీ సిటీగా చేస్తారా లేదా అన్నది కూడా వేచి చూడాల్సి ఉంది.